ఫ్రెండ్స్, నా పేరు పనవిన్ కార్తికేయ. నేను ఇప్పుడు పరమానందయ్య గారి శిష్యుల కథలలో నేతి గిన్నె అనే కథ మీకు వినిపించబోతున్నాను. పరమానందయ్య గారు గొప్ప పండితులు. తార్కికంగా ఎన్నో విషయాల గురించి వివరిస్తూ ఉంటారు. అందుకనే చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే పండితులు అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి తర్కశాస్త్రంలో చర్చలు చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక తర్కశాస్త్ర పండితుడు పరమానందయ్య గారి ఇంటికి వచ్చాడు. పరమానందయ్య గారు వచ్చిన పండితుడికి అతిథి సత్కారాలు చేసి ఆయనతో శాస్త్ర చర్చ మొదలుపెట్టారు. ఇద్దరూ చక్కగా చాలా విషయాలు తర్కించుకుంటున్నారు. వారి సంభాషణల్లో ఈ సృష్టిలో ప్రతిదానికి ఏదో ఒక ఆధారం ఉంటుంది. ఆధారం లేకుండా ఏది ఉండదు. ఒకదాన్ని ఒకటి ఆధారం చేసుకునే అన్నీ ఉంటాయి. ఉదాహరణకి గిన్నె, నెయ్యి విడిగా ఇవి రెండు వస్తువులు అయినప్పటికీ నెయ్యిని గిన్నెలో పోసినప్పుడు నెయ్యికి గిన్నె ఆధారమైంది. అలాగే గిన్నెలోకి నెయ్యి చేరింది కాబట్టి ఇక్కడ గిన్నెకి కూడా నెయ్యే ఆధారమైంది. ఇలా వాళ్ళు తర్కించుకుంటున్న విషయాన్ని గది బయట కిటికీ పక్కన నిలబడి ఇద్దరు శిష్యులు శ్రద్ధగా విన్నారు. అంతలో సోమిదేవమ్మ అక్కడికి వచ్చి, ఒరే పిచ్చి వెదవల్లారా, ఆ కిటికీ దగ్గర మీకేం పనిరా? వెంటనే ఈ గిన్నె తీసుకెళ్ళి అంగడి నుంచి నెయ్యి తీసుకురండి అని కసిరింది. వాళ్ళు వెంటనే గిన్నె తీసుకుని అంగడికి వెళ్ళారు. గిన్నెలో నెయ్యి పోయించుకుని ఇంటికి బయలుదేరారు. దారిలో ఒక శిష్యుడు, ఒరే ఇందాక మన గురువు గారు పరుగురి పండితుడు మాట్లాడుకుంటున్న మాటలు శ్రద్ధగా విన్నావా అని అడిగాడు. దానికి పక్కనున్నవాడు, ఓ బాగా విన్నానురా, గురువు గారు నెయ్యికి గిన్నె ఆధారం అన్నారు, నాకు బాగా వినపడింది అన్నాడు. అది విని, ఒరే పిచ్చి సన్నాసి, నువ్వు శ్రద్ధగా వినలేదురా, నెయ్యికి గిన్నె ఆధారం కాదు, గిన్నెకి నెయ్యి ఆధారం రా అని గట్టిగా అరిచాడు. ఇద్దరికి ఈ విషయంలో మాట పెరిగింది. అంతలా నేతి గిన్నె పట్టుకున్నవాడు కోపంగా, ఒరే గిన్నెకి నెయ్యి ఆధారం అన్నావుగా, చూడు ఇప్పుడు నీ నెయ్యి ఏమవుతుందో అంటూ నేతి గిన్నెని నేల మీద బోర్లించాడు. దాంతో గిన్నెలో ఉన్న నెయ్యి అంతా నేల పాలయ్యింది. చూసావా నీ నెయ్యి ఏమైపోయిందో అంటూ తలపైకి ఎగరేశాడు. వాడి చేష్టలు చూసి రెండో శిష్యుడికి కడుపు మండిపోయింది. ఒరే పిచ్చి సన్యాసి, అంతగా విర్రవీగకు అంటూ తన కాలితో నేల మీద ఉన్న నేతి గిన్నెని బలంగా ఒక తన్ను తన్నాడు. ఆ దెబ్బకి గిన్నె వెళ్ళి పక్కనే ఉన్న కాలువలో పడి మునిగిపోయింది. ఇప్పుడు ఏది గిన్నె ఎక్కడికి పోయింది అంటూ వేళాకోళం చేశాడు. ఇలా ఇద్దరు నా మాటే నిజమంటే నా మాటే నిజమని గొడవ పడుతూ ఇంటికి వచ్చారు. సోమిదేవమ్మ గారు వీళ్ళ వాదనని విని గుమ్మం బయటకు వచ్చింది. ఎదురుగా నేతి కోసం వెళ్ళిన శిష్యులు ఇద్దరు జుట్లు పట్టుకొని అరుచుకుంటున్నారు. అది చూసి కంగారు పడిన ఆమె వాళ్ళిద్దరిని విడదీసి, ఒరే మీ గొడవ ఆపండిరా, నెయ్యి ఏది, నేతి గిన్నె ఏది అని అడిగింది. అమ్మగారు అసలు ఏమైందంటే అంటూ జరిగిన విషయానంతా చెప్పారు. అది వినగానే ఆమె కోపం నశాలానికి అంటింది. పక్కనున్న చీపురు కట్ట తీసుకుని వాళ్ళిద్దరిని బాది పారేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ కథ సమాప్తం. బాయ్.